జై శ్రీరామ్. చిన్న కథ, మంచి సందేశం. అధిక మాసం నడిచింది. అన్ని దగ్గర భాగవతము, రామాయణము, మహాభారతము వింటుంటారు. కాలక్షేపం అవుతుంది, సత్సంగం అవుతుంది. మంచిదే, చేయాలి, దాంట్లో తప్పు లేదు. అయితే ఈ కథల వెనుక ఉన్న సారాంశం, ఈ రామాయణ మహాభారతంలో వచ్చిన చిన్న చిన్న ఘటనల నుంచి మా జీవితంలో ఏం మార్పు రావాలి, మేము దాన్ని ఎట్లా ఉపయోగం తీసుకోవాలి అనేది ఆలోచించాలి. ఈ రోజుల్లో డైవర్స్, తలాక్, వివాహ విచ్ఛేదనాలు చాలా అవుతుంటాయి, చూస్తుంటాం. కొంత మాటకి, చిన్న మాటకి భార్య భర్తలు విడిపోతారు, కొట్లాడుకుంటారు. ఈ యూత్స్లలో పాశ్చాత్య అనుకరణం ఎక్కువైపోయింది. అమెరికన్ కల్చర్ మన దాంట్లో ఎక్కువ వస్తున్నది. కొందరైతే పిల్లలే వద్దు, మాకి జీవితం ఇచ్చాడు భగవంతుడు, ఎంజాయ్ చేద్దాం, 10, 20, 30, 50 సంవత్సరాలు మేము భార్య భర్తగా అట్లే ఉండిపోదాం, పిల్లల వల్ల ఏం వద్దు అనే ఒక కల్చర్ ప్రారంభమైంది. లేకుంటే ఒక చిన్న మాటకి ఇద్దరు వేరే వేరేగా విడిపోతున్నారు. ఇంకా ఉండం, మేము సాధ్యం కాదు, మేము కలిసి ఉండటం అనేది వస్తున్నది. ఈ దాంట్లో మనిషిలో మార్పు రావాలి. మనకి రామాయణంలో ఉన్న 2 ఘటనలు యూత్స్ కొరకు, ఈ రీతి కొట్లాడే వాళ్లకు చాలా అనుకూలంగా ఉన్న ఒక 2 ఘటనలు ఉన్నాయి. భార్య భర్త ఎలా ఉండాలి, భార్య భర్త కష్టంలో, సుఖంలో, దుఃఖంలో, సమస్యల్లో ఒకరికొకరు ఆత్మీయంగా ఎట్లా ఉండాలి అనేది మేము రామాయణం నుంచి ఒక ఘటన నుంచే నేర్చుకోవచ్చు. గ్రీష్మ ఋతువు, అన్ని చెట్లు ఎండిపోయినవి, ఆకలన్నీ రాలిపోయినవి, వసంత ఋతువు ఇంకా రాలేదు. అడవిలో రామ, లక్ష్మణ, సీత వనవాసంలో ఉన్నారు. ఒకరోజు సాయంత్రం రాముడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కలే సీత ఉంటే సీతను పిలిచాడు, సీత ఇక్కడ రా, చూడు నేను కూర్చున్న చెట్టు చూడు ఎంత పచ్చగా ఉంది. అన్ని గ్రీష్మ ఋతువు చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఎండి నిలబడ్డవి. ఈ దానికి ఒక బళ్ళి చుట్టుకొనింది. చుట్టుకొని ఈ చెట్టునంతా పచ్చగా చేసేసింది. ఆ లత బళ్ళి అంటారు. ఆ బళ్ళి చూడండి, ఒకటి చుట్టుకొని చెట్టునంతా ఇది చేసింది. ఆ లత బళ్ళి ఏముంది కదా, దానికి ఎంత శక్తి ఉంది. ఆ దాని నుంచే ఈ చెట్టు చూడు ఎంత పచ్చగా చల్లగా కనిపిస్తుంది. ఆ బళ్ళిలో ఎంత పవర్ ఉంది చూడు, ఆ బళ్ళి నుంచి ఎంత మర్యాద వచ్చింది ఈ చెట్టుకు చూడు అని రాముడు సీతకు చెప్తాడు. అంటే ఆయన ఉద్దేశము, ఇంట్లో గృహిణి, ఇంట్లో భార్య, ఈ లత బళ్ళి ఉన్నట్టు, ఆ కుటుంబం చెట్టు ఉన్నట్టు దానికి అంతా చుట్టుకొని చూడ పచ్చగా చేసింది. ఇంట్లో భార్య సంతోషంగా ఉంటే, ఇంట్లో భార్య ఆనందంగా ఉంటే, ఇంత భార్య ఈ చెట్టుని ఎట్లా పచ్చగా చేసిందో సంసారంలో ఆమె పాత్ర ఎక్కువ, ఆమెనే అంత శ్రేష్టము, ఆమెనే అంత పెద్దగా అని సీతని వర్ణన చేసిండు రాముడు. ఈ విషయం తెలుసుకునింది సీత. సీతకు అర్థమైంది, ఓహో నా గురించే మాట్లాడుతున్నారు ప్రభో అని. ప్రభో, ఈ బళ్ళి ఏముంది లత, దాని ఏం యోగ్యత కాదు, దాని నుంచి ఈ చెట్టుకు మర్యాద రాలేదు. చెట్టు గట్టిగా నిలబడింది. చెట్టు గట్టిగా నిలబడినందుకు అది అంతా చుట్టుకొని పచ్చగా అయింది. ఆ చెట్టు గట్టితనం లేకుంటే, చెట్టు మిత్తగుండి కింద పడిపోయింటే బళ్ళి ఎండిపోయేది. బళ్ళిది ఏం మహత్వం లేదు ప్రభో, చెట్టుదే మహత్వం. చెట్టు గట్టితనం నుంచి దానికి ఆశ్రయం ఇచ్చింది. ఆ చెట్టు ఆశ్రయం ఇచ్చినందుకు ఆ బళ్ళి అంత పెద్దగా అయింది. చెట్టు నుంచే బళ్ళి స్వామి, బళ్ళి నుంచి చెట్టు కాదు. అంటే ఇంట్లో యజమాని ఏమున్నాడో, భర్త ఏమున్నాడో, ఆయన పవర్ఫుల్గా నిలబడ్డాడు, ఆయన సంసారం నడుపుతున్నాడు, ఆయన కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో గట్టిగా ఉన్నాడు, కాబట్టి భార్య పిల్లలు అందరిని తీసుకొని పోతున్నాడు అని చెప్పేదానికి భార్య భర్తల సంవాదం, రామ సీతల సంవాదం. ఇది మేము కూడా ప్రతినిత్య జీవితంలో భార్య భర్తలు కష్టముండని, సుఖముండని, దుఃఖముండని, లాభము ఏదే పరిస్థితులు జీవితంలో రాని ఆత్మీయంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఒకరికొకరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇలాంటి ఘటనలు, రామసీత ఘటనలు జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న విషయానికి డైవర్స్ చేసుకునేది, చిన్న విషయానికి కొట్లాడి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడము, మాట్లాడకుండా ఉండటము, ఇవన్నీ చేయకూడదు అనే దానికి ఇలాంటి రామాయణంలో మనకు కథలు జ్ఞాపకం వస్తుంది. ఇది ఉపయోగం తీసుకోవాలి దీని నుంచి. అదే ప్రకారంగా రామాయణంలో సుందరకాండంలో ఒక ఘటన వస్తుంది. విశేషంగా యూత్స్ ఆలోచన చేయాలి. యూత్స్కి ఏమవుతుంది, మేము బయట పోతే అశ్లీషంగా బట్టలు, ఆడవాళ్ళ బట్టలు చూస్తే మా నెత్తి చెడిపోతుంది. విచిత్రంగా పెయ్యంత కనిపించేలాగా బట్టలు, టైట్ బట్టలు, వీపంత కనిపించే బట్టలు, ఇవన్నీ వేసుకుంటాం. మేము రోజు చూస్తుంటాం, ఏదేదో ఆలోచన వస్తుంది, ఏదేదో నెత్తిలో తిరుగుతుంటుంది. అలాంటి యూత్స్ ఒక ఆంజనేయ నుంచి, ఒక ఘటన నుంచి మేము నేర్చుకోవాలి. సుందరకాండంలో వచ్చిన ఘటన, ఆయన సీతాన్వేషణకి లంకకు పోతాడు ఆంజనేయ. చిన్న పిల్లి రూపంగా చిన్నగా అయి
ఆ లంకంతా తిరుగుతాడు రాత్రంతా. సీత తల్లి ఉందా, సీత తల్లి ఉందా, ఇక్కడ సీత తల్లి ఉందా, అక్కడ ఉందా, ఈ ఇంట్లో ఉందా, ఆ ఇంట్లో ఉందా, అన్ని ఇంట్లో తిరుగుతాడు, అన్ని ఇంట్లోకి పోతాడు, అన్ని దగ్గర చూసి వస్తాడు. ఎక్కడ సీతమ్మ తల్లి దొరకదు. ఉదయం సూర్యోదయం అవుతుంది, ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, నా నుంచి చాలా పాపం అయిపోయింది. ఆంజనేయుడు అంటాడు, నేను సీతాన్వేషణకు పోయినప్పుడు ఎవరెవరు పండుకున్నారు, రాక్షసులు, బట్టలు లేదు మై మీద, వాళ్ళు సంసారం చేస్తున్నారు, నగ్నంగా ఉన్నారు, వాళ్ళు భార్యాభర్త సంసారం చేసి చూశాను, వాళ్ళు నగ్నంగా ఉండి చూశాను, నా నుంచి పాపం జరిగిపోయింది. ఇంకా నేను బ్రహ్మచారి, ఇలాంటి చూడరాదు, చూసేశాను, ఇంకా ప్రాణత్యాగం చేయాలి అని సముద్ర దడంకి వచ్చి నిలబడతాడట. అప్పుడు ఆకాశవాణి అవుతుంది. అప్పుడు చెప్తారట, హనుమా నీవు పాపం చేయలేదు, హనుమా నీ నెత్తిలో ఒకటే అమ్మ తల్లి సీతమ్మ ఎక్కడుంది, సీతమ్మ ఎక్కడుంది, సీతమ్మ ఎక్కడుంది, దాన్నే చూస్తున్నావు కానీ వీళ్ళు సంసారం చేసేది, వీళ్ళ మీద బట్టలు లేనిది, నీ దాంట్లో ఎక్కడ కూడా మార్పు రాలేదు, నీవు ఏది క్రియ చేయలేదు, ఎవరిని ముట్టుకోలేదు, ఏది ఆలోచన చేయలేదు, ఎక్కడ కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండి అదే చూసుకుంటూ నిలబడలేదు. నువ్వు ఒకటే ఆలోచన, సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లి, అరే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ తిరుగుతూ ఉండవు, కాబట్టి నీ నుంచి పాపం జరగలేదు. ఇది చూడండి యూత్స్కి, మేము కూడా చూస్తుంటాం, ఎక్కడెక్కడో ఏదేదో కనిపిస్తుంటుంది, మర్చిపోవాలి, ఏడిచిపెట్టాలి, వాళ్ళ కర్మ వాళ్ళు బట్టలు అట్లా వేసుకుంటాం, మేమేం చేయాలి, వాళ్ళకి చెప్పిన వినరు. పాశ్చాత్యానుకరణకి మన పిల్లలు వాళ్ళు అలవాటు పడిపోయారు. కాబట్టి మేము ఏది ప్రతిక్రియ చేయనట్టు, మేము ఏది ఆలోచన చేయనట్టు, మా కర్మలు మా పనిలో మేము ఉంటే అవి ఏం పాపం అని కాదు అనేది యూత్స్ ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక సుందరకాండంలో ఉన్న ఒక చిన్న ఘటన నుంచి మా మీద కూడా ఇది ప్రభావం అవుతుంది. మేము కూడా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చేది తప్పు కాదు, చూసేది తప్పు కాదు. అయితే మేము ఏది ప్రతిక్రియ చేయనట్టు, ఎవరిని ముట్టుకున్నట్టు మా పని మీద మేము ఉండటమే ధర్మము. ఇది మేమంతా నేర్చుకోవాలి. భారత్ మాతకి అందరికీ